హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ టూత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రొయ్యల బిర్యానీకి ఈ బియ్యం అయితే చాలా బాగుంటాయండి. మీకు ఆల్మోస్ట్ ఇది బాస్మతి ఫ్లేవర్ వస్తుంది. మా తోటికోళ్ళు ఈ రొయ్యల బిర్యానీని చాలా బాగా చేస్తారండి. అందుకే ఈరోజు తను చేసిన రొయ్యల బిర్యానీ చూపించబోతున్నాను. మరి ఆ బియ్యం ఏంటో తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. కుక్కర్ తీసుకుని దాంట్లో నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేసి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ వేగనివ్వాలి. లవంగాలు, చెక్క, ఇలాచి దంచి పెట్టుకోవాలి. ఇవి నూనె కాగాక వేసి కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి వేగనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి పసుపు, బిర్యానీ ఆకు వేసి వేగనిచ్చి కారం వేసి ఒకసారి అంతా కలుపుకొని ఆయిల్ వేసి ఉంచుకున్న రొయ్యలు వేసి కాసేపు వేగనివ్వాలి. చూసారా, పక్కనే వాటర్ మరుగుతున్నాయి. ఇవి బియ్యానికి ఎసరండి. బియ్యం 1 గ్లాస్ అయితే వాటర్ 1.5 గ్లాసు. ఈ మరుగుతున్న వాటర్ని రొయ్యల దాంట్లో పోసి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు, కారం, మసాలా అంతా చూసుకొని మీకు సరిపోకపోతే మళ్ళీ అన్నీ కలుపుకోవచ్చండి. ఉప్పు, కారం కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు కొంచెం ఉప్పు, కారం తగ్గిందని కలిపాము. మీకు ఇందాక బియ్యం చెప్పలేదు కదండి, మన వైపు అవి చిట్టి ముత్యాలు అంటారు. చాలా చోట్ల జీరా రైస్ అని దొరుకుతాయి. ఈ నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీరు లేకుండా శుభ్రంగా వడకొట్టేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎసరులో వేసి ఒకసారి అంతా కలిపి కొంచెం నెయ్యి వేసుకొని అన్నం బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మూత పెట్టి 1 విజిల్ రానిచ్చి సిమ్లో 10 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా పిల్లలు వెళ్ళినప్పుడల్లా పెద్దమ్మ రొయ్యల బిర్యానీ చెయ్యి అంటారండి. అంత బాగా చేస్తాను. అసలు చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళందరూ తప్పక ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.